హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు మరియు శుభవార్త. సీఎం ప్రతిపాదనలు షురు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ఉద్యోగ పెన్షనర్లకి శుభవార్త. ఆరోగ్య బీమా పథకంలో కీలక మార్పులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు తాజాగా ప్రభుత్వం మరొక శుభవార్త అందించింది. సీఎం గారి సీఎం గారి చేత ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. సో, ఇవి ఉద్యోగ పెన్షనర్లకు మరింత ఆరోగ్య రక్షణ అందించేలాగా రూపొందించబడ్డాయి. ఈ పథకంలోని వివరాలనైతే పూర్తిగా తెలుసుకుందాము. ఉద్యోగ పెన్షనర్లకు ఉచిత ఆరోగ్య బీమా. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఉద్యోగ పెన్షనర్లకు వైద్య సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు బీమా సంస్థల ద్వారా మరో కొత్త పథకం తీసుకురావడానికి పరిశీలనలు అయితే జరుగుతున్నాయండి. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకం తీసుకురావడానికైతే ఈ విధంగా అయితే ముమ్మరం చర్యలైతే చేపట్టారు. కొత్త పథకం ప్రత్యేకతలు. జాతీయ బ్యాంకుల భాగస్వామ్యం గూడా ఇందులో అయితే ఉండబోతోంది. ఇది కొంచెం గొప్పగా అయితే ఉండబోతోందనమాట. అంటే అప్‌గ్రేడేషన్‌లో ఉండబోతోంది. ఇక జాతీయ బ్యాంకులు, బీమా సంస్థల సహకారంతో ఆరోగ్య బీమా అందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ పథకం కింద ప్రీమియం చెల్లింపుల్లో తగ్గింపు రావచ్చు. అంటే మనం కట్టేది తక్కువ ఉండవచ్చనమాట. అంటే బెనిఫిట్ ఉండవచ్చు మనకి. ఇక ప్రతిపాదిత బీమా అమలు విధానము. ఉద్యోగ పెన్షనర్లు ప్రతి నెల చెల్లించే బీమా ప్రీమియానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు చెల్లిస్తుంది. ఇకపై బీమా సౌకర్యం పొందడానికి ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ సంవత్సరానికి రూ. 7,000 వరకు అయితే వెచ్చించాల్సి అయితే అంటే చెల్లించాల్సి ఉంటుంది. ఇక తక్కువ ప్రీమియంతో మెరుగైన సేవలు ఇక మీదట. మనం చూసుకున్నట్లయితే మన దేశంలో కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న పద్ధతి ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలు చేయడానికి చర్యలైతే తీసుకుంటున్నారు. సో, ఇప్పటికే కొన్ని బ్యాంకులు 2,500 ప్రీమియంతో సేవలైతే అందిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ప్రతిపాదనలపై సమీక్షా సమావేశం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో సచివాలయంలో ఉన్నత ఆర్థిక స్థాయి సమావేశం అయితే జరిగింది. సో, ఈ సమావేశంలో ఈ అంశాల గురించి చర్చించారండి. బీమా కవరేజీ స్థాయిని గురించి, అలాగే ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి విధానాలు, తక్కువ ప్రీమియంతో మెరుగైన సేవలను అందించడం గురించి చర్చించారు. దీని ద్వారా ఆర్థిక ప్రయోజనాలైతే ఉండబోతున్నాయి. జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగుల వేతన ఖాతాలు, పెన్షనర్ల ఖాతాలు నిర్వహించడం వల్ల నగదు లావాదేవీల ద్వారా లాభాలైతే పెరుగుతాయి అని పరిశీలించారు. సో, ప్రభుత్వం పరిశీలిస్తున్నటువంటి ప్రయోజనాలు. ముఖ్యంగా ప్రీమియం తగ్గింపు. జాతీయ బ్యాంకుల ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య బీమా అందించే అవకాశము. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేక ప్రయోజనాలు. ప్రస్తుత ట్రస్ట్ ద్వారా కాకుండా నేరుగా బీమా సంస్థల ద్వారా మెరుగైన సేవలు. ట్రస్ట్ ద్వారా మంజూరయ్యే సొమ్మును తగ్గించి బీమా ప్రీమియంపై దృష్టి పెట్టడము. ఇక ఇప్పటికే వస్తున్నటువంటి కొన్ని ఆరోగ్య రక్షణ ఖర్చులు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవల కోసం ఏటా 600,00,00,000 అయితే వెచ్చిస్తోంది. ఇంకా రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారులు ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు కలిపి సుమారు 8,50,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. మెడికల్ రియంబర్స్‌మెంట్ ద్వారా ఇప్పటివరకు ఉన్నటువంటి సమస్యలు పథక మార్పుతో పరిష్కారం అవుతాయి. మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్న విధానం. అసలు కేరళలో ఏముంది అంటే, కేరళలో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాన్ని ఆధారంగా తీసుకొని తక్కువ ప్రీమియం. సో, అక్కడ మనం చూసుకున్నట్లయితే కేరళలో తక్కువ ప్రీమియంతో ఇప్పుడు మనకు 7,000, 6,000 పడుతోంది పర్ యానమ్. సో, అది అక్కడైతే ఇంకా తక్కువైతే పడుతుందనమాట. ఒక 5,000, 4,000 పడుతుంది. ఆ విధంగా ఉండే ప్రీమియంతో మరింత విస్తృతమైన కవరేజీ అంటే ఎక్కువ హాస్పిటల్సు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్సు, అలాగే ఇటువంటి దేశంలో ఎక్కడైనా సరే ఫ్రీగా క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఇట్లాంటివి అయితే తీసుకురానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలంగా అయితే రూపకల్పన చేయనున్నారు. సో, మరోసారి సమీక్షా సమావేశం.
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ బ్యాంకులు, బీమా సంస్థల మధ్య మరో సమావేశమైతే ఏర్పాటు చేయనున్నారు. తక్కువ ప్రీమియంతో మెరుగైన బీమా సౌకర్యాలపైన మరొకసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తుది నిర్ణయం. ఇక ముఖ్య గమనిక, ఈ ప్రతిపాదన అమలు అవ్వటమే కాకుండా కమ్యూ కమ్యూనిటీ ఆరోగ్య రక్షణలో గణనీయమైన మార్పులు తీసుకురావడం అనేది ప్రభుత్వ లక్ష్యం. పెన్షనర్లు, ఉద్యోగులు మరింత మెరుగైన వైద్య సేవలను పొందేలాగా చర్యలైతే తీసుకుంటున్నారు. సో, ఈ శుభవార్తపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.